ఈ నెల 17వ తేదీన శ్రీరామనవమి హిందువులకు అత్యంత ముఖ్యమైన పండుగ. ఈ పండుగను అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. వసంత ఋతువులో చైత్రశుద్ధ నవమి నాడు బుధవారం రోజున శ్రీరామనవమి జరుపుతారు. శ్రీరామనవమి రోజున ఈ ఆకుపై దీపం వెలిగించినట్లయితే మీకున్న దరిద్రమైన బాధలు, ఆర్థిక సమస్యలు, ఇలా ఏ సమస్య ఉన్నా అన్నీ తొలగిపోతాయి. అలాగే మీకు డబ్బు సమస్య ఉన్నా సరే శ్రీరాముడి అనుగ్రహం కలిగి మీకు డబ్బు సమస్య లేకుండా అవుతుంది. మీ ఇంట్లో జ్యేష్ఠాదేవి అనేది వెళ్ళిపోతుంది. కాబట్టి ఇలా దీపం ఎవరైతే వెలిగిస్తారో వారికి అష్ట ఐశ్వర్యాలు చేకూరుతాయి. ఫ్రెండ్స్, నా చిన్న రిక్వెస్ట్ అండి, ఈ వీడియో మీరు కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఎవరైతే శ్రీరామనవమి రోజున ఈ ఆకుపై దీపం వెలిగించినట్లయితే వారికి సకల శుభాలు కలుగుతాయి. సీతారాముల ఆశీస్సులు కలిగి అష్ట ఐశ్వర్యాలు, భోగభాగ్యాలతో జీవిస్తారు. ముందుగా రామభక్తులను కొడితే ఆ దెబ్బలు ఎవరికి తగులుతాయో తెలిపే పవిత్ర కథను ఇప్పుడు విందాం. త్రేతాయుగంలో రాములవారు రాజ్యం పాలిస్తున్నప్పుడు ఒక రామభక్తుడు ఉండేవాడు. అతను నిరంతరం శ్రీరామనామం జపం చేసేవాడు. ఎక్కడ రామనామం, రామకథ చెప్పబడుతుందో అక్కడే హనుమంతుడు ఉంటాడని మన పురాణాల్లో చెప్పబడినాయి. అలా ఒకరోజు హనుమంతుడు ఆ భక్తుని వెనుక అదృశ్యంగా అతని పాటు తిరుగుతూ కన్నులతో రామనామ పారవంశంలో మునిగి తేలుతున్నాడు. అయితే ఆ భక్తునికి కొంత సమయానికి లఘుశంక తీర్చుకోవాల్సి వచ్చింది. ఆ భక్తుడు ఆ సమయంలో కూడా రామనామ జపం సాగిస్తూనే ఉన్నాడు. అది చూసిన హనుమంతుల వారికి పట్టరాని ఆగ్రహం వచ్చి తన తోకతో ఆ భక్తుని వీపు మీద ఒక దెబ్బ కొట్టారు. ఆ భక్తుడు ఆ నొప్పికి తలలేక రామ అని అర్తితో అరిచాడు. అలా అనగానే ఆశ్చర్యంగా నొప్పి తగ్గిపోయింది. అదే సమయంలో ఇటువంటి వారి చుట్టూన నేను రామనామం కోసం తిరిగింది అని హనుమ అక్కడ నుంచి తిరిగి రాజ దర్బారుకి చేరుకున్నాడు. రాజా దర్బారంలో ఒకటే కోలాహలంగా ఉంది. రాముల వారికి ఆరోగ్యం బాగలేదని, ఉన్నట్టుండి పడిపోయాడని, రాముణ్ణి గారంలోనికి తీసుకెళ్ళి పడుకోబెట్టారని అందరూ చెప్పుకుంటూ ఉన్నారు. సామాన్య ప్రజలు ఎవరిని పంపడం లేదు. కేవలం సీతమ్మ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు ఉన్నారు. రాములవారు అంశ తులిగ్గా కల్ప మీద వెల్లికల పడుకొని ఉన్నాడు. రాములవారి వీపు మీద ఒక వాత దెబ్బ ఉన్నది. ఆ తర్వాత వల్ల కలిగిన నొప్పిని తగ్గించడానికి సీతమ్మ వారు రకరకాల ఔషధాలతో కలిపిన నవనీతం రాస్తూ ఉన్నది. ఇంతలో హనుమంతుడు వచ్చాడని తెలియడంతో భరత శత్రుఘ్నులు అలాగే సీతమ్మ వారు హనుమాన్ లోపలికి ప్రవేశించమని చెప్పారు. అతను వస్తే ఏ మూలికైనా తెచ్చి రాముని నొప్పి తీరుస్తాడు అని సీతమ్మ వారు అంటుంది. హనుమాన్ రాముడు దగ్గరికి వెళ్ళమని అని సీతమ్మ వారు లక్ష్మణుడికి చెబుతుంది. హనుమంతుడి లోపలికి అనుమతించారు. లోనికి వెళ్ళి రాముల వారిని చూసిన హనుమంతుడు ఆగ్రహంతో ఊగిపోయారు. అసలు ఎవరు ఏ పని చేసింది, ఎవరు కొట్టారు స్వామిని అంటూ నరసింహవతారం ఎత్తి రుద్రుడై తాండవం చేశారు. నువ్వే కదా హనుమాన్ భక్తుని తోకతో కొట్టావు. ఒకవేళ అతని నొప్పి నేను తీసుకోకపోతే అతను నీ దెబ్బను బ్రతికేవాడా? నేను ఇంత బాధపడుతున్నా అంటే అతను ఇంకెంత బాధపడుతుండో అని రాముడు హనుమంతునితో అన్నాడు. ఆ మాటలు విన్న హనుమంతుడు ఆశ్చర్యానికి లోనయ్యాడు. అక్కడ జరిగిన అనర్థాన్ని తెలుసుకున్న హనుమంతుడు క్షమించమని రాములవారి పాదాలను ఆశ్రయించాడు. స్వామి, మీ నొప్పికి మందు కూడా తెలిసింది అని ఒక్క క్షణంలో హనుమంతుడు ఎగిరి ఆ భక్తుని దగ్గరికి వెళ్ళాడు. ఆ భక్తునికి జరిగింది సూక్ష్మంగా చెప్పి అతని భక్తికి మెచ్చి హనుమంతుడు అతనికి వెంట తీసుకొని స్వామివారి వద్దకు వచ్చాడు.
ఆ తరువాత సీతమ్మ వారు రాముడికి రాస్తున్న ఔషధ నవనీతాన్ని తను కొద్దిగా తీసుకొని ఆ భక్తునికి కూడా కొద్దిగా ఇచ్చి శ్రీరాము వారికి సీతమ్మకు నమస్కరించిన తర్వాత రామనామం గానం చేస్తూ హనుమంతుడు మరియు ఆ భక్తుడు ఇద్దరు కలిసి ఆ వెన్నపూస పూత పూయగా రాముల వారి నొప్పి మంట వారి వీపు మీద ఉన్న వాత అన్నీ కూడా మటుమయ్యపోయాయి. ఇక హనుమంతుడు ఆ భక్తుని ఆనందంతో అలింగనం చేసుకొని, చూసావా నాయనా రామనామం మహిమ, రామనామాని భక్తుడి పలకడం వల్ల శ్రీరాముడు ఆ భక్తుని కష్టం తీసుకొని తానే బాధపడ్డాడు. అది శ్రీరాముల వారి గొప్పతనం అని ఆ భక్తునికి హనుమ విచారించాడు. అటువంటి రాముని బాధను కూడా పోగొట్టగలిగేదే కూడా రామభక్తుల నోటి యందు పలికే రామనామమే అని చెప్పి అతనిని ఆశీర్వదించి పంపాడు. ఇంతటి పవిత్రమైన శ్రీరామ నవమి రోజున ఈ ఆకుపై దీపం పెట్టినట్లయితే మీకు శ్రీరాముడి అనుగ్రహం కలిగి మీ వెంట శ్రీరామ రక్ష ఉంటుంది. అయితే 2 ఆకులను రావి ఆకులను తీసుకొని దాని మీద స్వస్తిక్ గుర్తు పెట్టి దాని మీద మనకు అయోధ్య నుంచి వచ్చిన అక్షంతలు ఉన్నాయి కదా, ఆ స్వస్తిక్ గుర్తు వేసి దాని మీద పసుపు బొట్టు పెట్టి దాని మీద కొన్ని అక్షంతలను అయోధ్య నుంచి వచ్చిన అక్షంతలను పెట్టి అలాగే 2 మట్టి ప్రమిదలను తీసుకొని ఆ ఆకుపైన దీపాలను పెట్టి నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ అందులో పోసి 2 వత్తులను ఒకటిగా వేసి శ్రీరామ జయరామ అనుకుంటూ ఈ దీపాన్ని వెలిగించండి. మీ మనసులున్న కోరికను తీర్చమని, మీకున్న కష్టాలన్నీ తొలగిపోవాలని ఈ దీపాన్ని వెలిగించండి. ఇలా ఎవరైతే శ్రీరామనవమి రోజు వెలిగిస్తారో ఆ శ్రీరాముడి అనుగ్రహం కలిగి మీ కష్టాలన్నీ తొలగిపోవడం అనేది జరుగుతుంది. కాబట్టి మీరు శ్రీరామనవమి రోజున ఉదయాన్నే లేచి వాకిలి ఊడ్చి కల్లాపి జల్లి ముగ్గులు పెట్టి తలంటు స్నానం ఆచరించి కొత్త దుస్తులు ధరించి ఈ రావి ఆకుపైన ఎవరైతే దీపం వెలిగిస్తారో వారికున్న కష్టాలన్నీ ఖచ్చితంగా తొలగిపోతాయి. కాబట్టి మర్చిపోకుండా శ్రీరామనవమి రోజు ఈ రావి ఆకుపైన దీపం వెలిగించండి. రావి ఆకు అంటేనే సకల దేవతలు కొలువై ఉంటారు. విష్ణుమూర్తికి కూడా చాలా ఇష్టం. కాబట్టి ఇలాంటి రావి ఆకుపైన దీపం వెలిగిస్తే చాలు. కాబట్టి అందరూ కూడా మర్చిపోకుండా ఈ రావి ఆకుతో దీపం పెట్టినట్లయితే మీకు సకల శుభాలు కలుగుతాయి. ఫ్రెండ్స్, నా చిన్న రిక్వెస్ట్ అండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.